ఏంటే ఏదో కడుపులో మంటగా ఉంది, గొంతంతా అదోలా ఉంది. కడుపులో తిప్పినట్టు నొప్పిగా ఉంది. బొద్దింకా ఏంటి బొద్దింకా? భూమి 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 ఏంటి అరుపులు? అరుపులు కాదు, ఆర్తనాదాలు. మా అమ్మ అక్కడ వాంతులు చేసుకుంటుంది. ఆవిడ వాంతులకి నీ అరుపులకి ఏంటి సంబంధం? ఇదిగో ఈ అన్నం తిని వాంతులు చేసుకుంది. చూడు అసలు ఇందులో ఏముందో. తినే అన్నంలో బుద్ధింకేంటి? మీ కోడలు గారు చేసిన ఘనకార్యం ఇది. ఏ భూమి, నీకేదైనా కోపం ఉంటే మమ్మల్ని కొట్టు తిట్టు, అంతేగాని ఇలాంటి పనులు చేసి మా ప్రాణాలు తీయాలని చూడకు. నేనేం చేశానా లేఖ్యా? వంట చేసింది నువ్వే కదా, చూసుకునే పని లేదా? అసలు వంటగదిలో బొద్దింకలే లేవు, మరి కూరలోకి ఎలా వచ్చింది? అవును, నేనే కావాలని వేసి మా అమ్మకి తినిపించాను. చూసావా వదినా ఎలా మాట్లాడుతుందో? ఎవరైనా కన్న తల్లి ప్రాణాలతో ఇలా చెలగాటమాడతారా? అదే మీలో ఎవరైనా తినుంటే భూమిని తిట్టడానికో బయట గెంటించడానికో నేను ఈ పని చేశానంటే అర్థం ఉంది. నిజానికి నేనే గనక అలాంటి పని చేస్తుంటే నా తల్లికి నేనెందుకు తినిపించుకుంటాను? ఈ మధ్య మా అమ్మ సరిగ్గా అన్నం తినడం లేదు, తనకి ఆరోగ్యం బాగుండట్లేదని, తనకి ఆకలి లేదన్నా సరే నేనే దగ్గరుండి తినమ్మా తినమ్మా అని వడ్డించాను. పాపిష్టిదాన్ని. అమ్మా, మా అమ్మకి అసలు ఎలా ఉందో. అమ్మా, 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 అమ్మ ఎలా ఉంది? భూమి, ఏంటిది? తినే తిండంటే మన ఆరోగ్యం, కాస్త చూసుకొని చేయాలి కదా. చూడు పాపం ఆవిడ ఎంత ఇబ్బంది పడుతుందో. నిజం చెప్తున్నాను వదినా, నేను వంట చేసేటప్పుడు అక్కడ బొద్దింకలు లేనే లేవు. అలా ఉండుంటే కనీసం నేను వంటగదిలోకి కూడా వెళ్ళలేను. అలక్య చెప్పింది కూడా అబద్ధం అని అనలేం కదమ్మా. ఏ బిడ్డైనా తన తల్లికి పురుగులు కలిపిన అన్నం పెట్టదు కదమ్మా. కాస్త చూసుకోమ్మా, ఇంట్లో 10 మంది ఉన్నాం కదా. మా అమ్మ తిన్నది కాబట్టి సరిపోయింది. అదే అత్తయ్య తినుంటే, వదిన తినుంటే, ఈ ఇంట్లో వాళ్ళందరూ తినుంటే నువ్వు చేసిన పని వల్ల ఇల్లంతా బాధపడాల్సి వచ్చేది కదా. సర్లే భూమి, ఈసారి చేసేటప్పుడు చూసుకొని చేయి భూమి. ముందు ఆ వండిందంతా బయటపడేసి. అబ్బా, వీళ్ళు దీని విషయం అనేసరికి ఏదో 2 మాటలని వదిలేస్తారు. అదే నేను దొరికితే మాత్రం పెద్ద రచ్చ చేస్తారు. అమ్మా లేఖ్యా, నా వల్ల కావట్లేదమ్మా. కళ్ళు తిరిగిపోతున్నాయి, కడుపులో తిప్పుతుంది, ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నిన్ను వదిలేసి వెళ్ళిపోతానేమోనని భయంగా ఉంది. అలా మాట్లాడకమ్మా. పెద్దమ్మా, మీకేం కాదు, కంగారు పడకండి. డాక్టర్ గారికి ఫోన్ చేశాను, తను వచ్చేస్తారు. ఇంకేం డాక్టర్ అమ్మా, ఆ డాక్టర్ వచ్చే వరకు నేను ఉంటానన్న నమ్మకం నాకు లేదు. లోపలేదో అయిపోతుంది, నా వల్ల కావట్లేదు.